పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ఇంకొక మ్యాచే ఉంది ఐపీఎల్లో. 2024 సీజన్లో ఒక్కటంటే ఒకటే మ్యాచ్ ఉంది. అదే ఫైనల్ చెన్నైలో జరగబోతుంది ఆదివారం రోజున. హైదరాబాద్ 4వసారి ఫైనల్కి చేరింది. ఇప్పటికీ 4 సార్లు ఫైనల్కి వెళ్తే అందులో 2 సార్లు ఐపీఎల్ టైటిల్ విన్ అయింది. ఒకసారి 2009లో అలాగే 2016లో ఐపీఎల్ కప్ విన్ అయింది హైదరాబాద్ టీం. అలాగే 2018లో ఫైనల్కి పోయింది, కానీ అప్పుడు ఓడిపోయింది చెన్నై మీద ఫైనల్లో. చూద్దాం మరి ఆదివారం జరిగే ఫైనల్లో కేకేఆర్ పై విన్ అయ్యి మూడోసారి కప్ కొడతారా లేదా చూద్దాం. నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, నిన్నటి మ్యాచ్లో మెయిన్గా గొప్పగా రాణించిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే క్లాసెన్. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లు అయితేనే, ఒక మ్యాచ్ అయితేనేమి, అలాగే ఎలిమినేటర్ 2 మ్యాచ్లు అయితేనేమి, ఈ మొత్తం 3 మ్యాచ్ల్లో ఒక బెస్ట్ ఇన్నింగ్స్ క్లాసెన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 రన్స్ కొట్టడానికే కష్టపడుతున్నారు బ్యాట్స్మెన్స్. అలాంటిది క్లాసెన్ ఫస్ట్ బ్యాటింగ్ చెన్నై లాంటి పిచ్ మీద ఆల్రెడీ అప్పటికి 3 వికెట్లు పోయినాయి. త్వరగా 60 పరుగుల లోపే 3 వికెట్లు పోయాయి. కానీ ఆ టైంలో బ్యాటింగ్ వచ్చి 18th ఓవర్ వరకే ఆడాడు. అది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి క్లాసెన్కి. ఎందుకంటే క్లాసెన్ వల్లనే సన్ రైజర్స్ టీం ఆ మాత్రం 175 రన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. దానికి తోడు ఓపెనర్స్ చకచక 5 ఓవర్ల లోపే 50 రన్స్ దాటించడం కూడా సన్ రైజర్స్కి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు మనం చూసుకున్న మ్యాచ్లలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఫస్ట్ 5 ఓవర్స్లలో ఏ టీం అయితే ఎక్కువ రన్స్ కొడుతుందో ఆ టీం ఈజీగా విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ పవర్ ప్లేలోనే చకచక రన్స్ కొట్టేస్తే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్కి చాలా ఈజీ అయిపోతుంది, విన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం చెప్పుకోవాలి, షాబాజ్ 3 వికెట్లు తీశాడు, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అది చాలా ప్లస్ అయ్యే అంశం. అప్పటి వరకు ఇంపాక్ట్ ప్లేయర్గా ట్రేవిస్ హెడ్ వచ్చేవాడు, కానీ నిన్న షాబాజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇటు బౌలింగ్లోను అటు బ్యాటింగ్లోను 18 రన్స్ చేసి రాణించి టీం విజయంలో చాలా హెల్ప్ చేశాడు. ఇక తర్వాత అభిషేక్ కూడా ఒక 2 వికెట్లు తీసి చాలా హెల్ప్ అయింది. ఆ 2 వికెట్లు కరెక్ట్ టైంలో వికెట్స్ తీసి, అలాగే క్యాచ్లు కూడా చాలా బాగా పట్టాడు. మొత్తానికి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయింది. దీనికి మెయిన్ గొప్ప విషయం ఏంటంటే చెప్పుకోవడానికి, కమిన్స్ క్యాప్టెన్షిప్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టైంకి స్పిన్నర్స్ని బౌలింగ్కి దింపడం, అలాగే ఒక బౌలర్ అయి ఉండి T20లో ఒక బౌలర్ అయి ఉండి టీంని ఫైనల్ దాకా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అందులో ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఇప్పటికీ గిల్క్రిస్ట్ అయితేనేమి ఒకసారి ఫైనల్కి తీసుకెళ్లాడు, అలాగే వార్నర్ 2 సార్లు ఫైనల్ తీసుకెళ్లాడు, ఇప్పుడు కమిన్స్. సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు సన్ రైజర్స్ హైదరాబాద్కి. రాజస్థాన్లో మైనస్ ఏంటంటే, ఓపెనింగ్ అతను క్యాడ్మోర్ అనే అతను 16 బాల్స్లో 10 రన్స్ చేయడం మాత్రమే జరిగింది. చాలా స్లోగా భయపడుకుంటూ ఆడడం జరిగింది. దానివల్ల సన్ రైజర్స్ బౌలర్స్ ఇంకా రెచ్చిపోవడం జరిగింది. ఇప్పుడు క్యాడ్మోర్ ప్లేస్లో వేరే ఇండియన్ ప్లేయర్ ఓపెనర్ ఉన్నా లేకపోతే ఇంకెవరో ఉన్నా అటాకింగ్ చేస్తే బౌలర్స్ కొంచెం నర్వస్కి గురయ్యేవారు. సో కానీ అతను మెల్లగా ఆడడం వల్ల బౌలర్స్కి అప్పుడే చిన్న రితం దొరికి అతను వికెట్ తీసేయడం జరిగింది. కానీ జైస్వాల్ అనుకున్నట్టే ప్రతి మ్యాచ్లో ఒక 40+ రన్స్ కొట్టి టీంకి హెల్ప్ చేస్తున్నాడు. కానీ అతనికి అదర్ ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల సో రాజస్థాన్కి దెబ్బ పడింది. అలాగే శాంసన్ రాణించలేదు నిన్న, అలాగే పరాగ్ రాణించలేదు. చూసుకుంటే జురల్ 50 రన్స్ కొట్టాడు చేజింగ్లో, దట్టు చపాక్ మైదానంలో, స్పిన్ బాగా తిరుగుతున్న మైదానంలో కొట్టాడు. అది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇద్దరు వెస్టిండీస్ ప్లేయర్స్ మనకి ఎవరు, పావెల్ అలాగే హెట్మేర్, వీళ్ళిద్దరూ చాలా పెద్ద హ్యాండ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు రాజస్థాన్కి. అనుకున్న స్థాయిలో రాణించలేదు, కనీసం 2 అంకెల స్కోర్ కూడా దాటలేదు. దానివల్ల రాజస్థాన్ ఓడిపోవాల్సి వచ్చింది. బౌలింగ్ యూనిట్ చూసుకుంటే రాజస్థాన్ కూడా బాగానే వేశారు. బౌల్ట్ 3 వికెట్లు తీశాడు, ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీశాడు, అలాగే సందీప్ శర్మ 2 వికెట్స్ తీశాడు. టీం విషయంలో బౌలింగ్ విషయంలో చాలా హెల్ప్ అయింది. ఫైనల్గా అయితేనేమి సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయింది, ఫైనల్కి వెళ్ళిపోయింది. చూద్దాం మరి ఫైనల్లో కేకేఆర్తో ఏ విధంగా ఆడబోతుంది, ఏ విధంగా ఆడబోతుంది. ఇది కూడా అంతే, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే విన్ అవుతారు. ప్రెషర్కి తట్టుకొని ఓపిక్గా ఏ ప్లేయర్ అయితే ఆడతాడో ఆ ప్లేయరే మ్యాచ్ విన్నర్గా నిలుస్తాడు. ఎందుకంటే ఫైనల్ కాబట్టి. నిన్న గొప్ప విషయం ఏంటంటే, షాబాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నప్పటికీ కూడా క్లాసెన్ ఆడిన ఆ ఇన్నింగ్స్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయిందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ కేవలం 124 రన్స్ 7 వికెట్స్కి మాత్రమే చేయగలిగి ఓడిపోయారు. కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, టైంకి షాబాజ్ అండ్ అభిషేక్ శర్మ పిచ్ అనుకూలిస్తుందని గమనించి స్పిన్ బౌలింగ్ వేసి చకచక వికెట్లు తీసి మ్యాచ్ని మొత్తం టర్న్ చేసేసారు. సో ఏమైతేనేం ఫైనల్గా SRH ఫైనల్లో ఉంది. కాబట్టి ఆదివారం దాకా వెయిట్ చేద్దాం.
ఆదివారం ఏ టీం బాగా పర్ఫామ్ చేస్తే ఆ టీం ఐపీఎల్ టైటిల్ విన్ అవుతుంది. కాబట్టి అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.